ఆ దేవినేని కుటుంబం. ఎస్ చివరిగా ఒకటి షర్మిల, మీరు ఇందాక కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పారు, కాంగ్రెస్ రాష్ట్రాన్ని నిలువున చీల్చింది, అన్యాయం చేసింది అని. అదే పార్టీకి ప్రస్తుతం షర్మిల జగన్మోహన్ రెడ్డి స్వయాన సోదరి, ఆవిడ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు, రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నారు. సో ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందో మీ పార్టీ మీద? అంటే ఆవిడ ఓట్లు చీల్చి మా పార్టీ మీద అయితే ఏముండదు. కాంగ్రెస్ పూర్తిగా పతనమయ్యే రోజున వైఎస్ఆర్సీపీ వచ్చి ఆ ఓటు బ్యాంక్ అంతా అతను లాక్కున్నాడు. ఇతను ఈ షర్మిల ఈ రోజున పార్టీ అధ్యక్షురాలు అవటం వలన ఆ ఓటు బ్యాంక్ అంతా కొంత చీల్చుకునే అవకాశం ఉంటుందని మేమైతే అనుకుంటా ఉన్నాం. టీడీపీ నుంచి అయితే ఓటు బ్యాంక్ అయితే చెల్లదు. ఎందుకనంటే అది ఎప్పుడు కూడా కాంగ్రెస్ వ్యతిరేక ఓటు టీడీపీ. కాంగ్రెస్ పూర్తిగా పతనమైన ఓటు అంతా వైసీపీ. మళ్ళీ ఏమన్నా ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే షర్మిల కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది తప్పితే మా ఓటు అయితే ఏమీ ట్రాన్స్ఫర్ అవ్వదు. అంటే షర్మిలని మీరు వదిలిన బాణం అంటూ ఉన్నారు కదా, చంద్రబాబు వదిలిన ఇక రకరకాలుగా చెప్పుకుంటారు. ఈ రోజు చెల్లె విభేదించింది జగన్మోహన్ రెడ్డిని, 3.5 సంవత్సరాల క్రితం విభేదించింది. తల్లికి చెల్లికి మనం పెడతాం విభేదాలు, అది ఆస్తులు గొడవలు అవ్వచ్చు, లేకపోతే కుటుంబంలో ఏ విధంగా ఏం జరిగినాయో మనకైతే తెలియదు కదా. చివరిగా ఒక మాట అండి, పెనమలూరు కాన్స్టిట్యున్సీ నుంచి మళ్ళీ బోడే ప్రసాద్ని ఎందుకు గెలిపించాలి అని ఓటర్లని ఏమని ఓటు అభ్యర్థిస్తూ ఉన్నారు? అసలు నేను అడగవసరం, ఓటర్ని అడిగితే వాళ్ళే చెప్తారు. గెలిచినా ఓడినా మీరే అడుగుతా ఉన్నారు పొద్దున్నే ఎందుకు బయటికి వెళ్ళారు అనేది. వాళ్ళే చెప్తా ఉన్నారు. ఏమంటే గెలిచిన కరోనా టైంలో కానీ లేకపోతే అంతకుముందు సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మీరే మాకు చేసింది ఇంకెవరూ చేయలేదు కాబట్టి మేము తప్పు చేసాం, తప్పకుండా మీకే ఓటేస్తామని ఇప్పుడు చెప్తా ఉన్నాం. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. బోడే ప్రసాద్తో నేనే ఎమ్మెల్యే, మరొక నాయకుడితో మరొక నియోజకవర్గం నుంచి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ అశోక్.